అందరికీ తెలిసిందే కదండీ! ఆర్మీ క్వార్టర్స్‌లో మేము ఎక్కువగా క్యాంటీన్స్ దగ్గరికి వెళ్లి గ్రోసరీ అయితే తెచ్చుకుంటాము. దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వినయ్ స్వీట్ హోమ్. ఈరోజు ఏంటంటే ఎప్పుడైనా సరే అండి గ్రోసరీ అయితే మాకు క్యాంటీన్‌లో 2 టైమ్స్ వస్తుంది మంత్లీ. క్యాంటీన్‌లో అయితే చాలానే ఉంటాయి కానీ మనకు కావాల్సినవి అయితే దొరకాలి కదా! మేమైతే ఏం అవసరమో అవే తీసుకోవాలన్నట్టు క్యాంటీన్‌కి వెళ్తాము. క్యాంటీన్‌కి వెళ్ళడం వల్ల ఏంటి లాభం ఏంటి నష్టం అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకా నేను తీసుకున్న గ్రోసరీ ఏంటి అనేది కూడా చూపించేస్తానన్నమాట. మేమైతే 3-4 క్యాంటీన్స్ అయితే తిరిగామండి. ఎందుకంటే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకే క్యాంటీన్‌లో దొరకలేదు. కావాల్సినవి కాటంటే అనవసరంగా మనకు ఉన్నవైతే ఫుల్‌గా ఉంటాయన్నమాట. కానీ క్యాంటీన్‌లో సామాన్లు ఉన్నట్టే ఉంటాయి కానీ మనకు కావాల్సినవి దొరకవు. అది పరిస్థితి. ఫస్ట్ ఏంటంటే ఒక క్యాంటీన్‌కి వెళ్ళామా, కొద్ది సామాన్లు ఏమేమి తీసుకున్నానంటే ఫస్ట్ ఒకటి మంచి తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదులేండి. ఇంకా డైరీ మిల్క్ అలాంటివి కూడా ఉంటాయి. నేను ఓన్లీ మంచి ఒకటే తీసుకున్నాను. అది 10 రూపీస్ అయితే ఎంఆర్‌పీ ఉంది. నాకైతే 6 రూపీస్‌కి అయితే వచ్చింది. ఆయిల్స్ అయితే చాలా రేటు పెరిగాయండి. ముందు ఇదే ఆయిల్ అయితే నాకు 1 లీటర్ వచ్చి 135కి వచ్చేది. ఇప్పుడు సఫోలా అనమాట, అది సఫోలా గోల్డ్ 1400 ఎంఆర్‌పీ ఉంది కదండి. నాకైతే 976 రూపీస్‌కి అయితే వచ్చింది. తర్వాత చెన్నా అంటే పైన తోలు ఉండి ఫ్రై చేసింటారు కదండి. ఉప్పుతో చాలా టేస్టీగా ఉంటాయి. పప్పులు అంటాం మేము మామూలుగా అయితే, చెన్నా పప్పులు అవి. అవి 70 రూపీస్ ఎంఆర్‌పీ ఉంది. నాకైతే 40 రూపీస్‌కి వచ్చింది. తర్వాత ఏంటంటే సోన్పాపడి తీసుకున్నాము. ఇదైతే హాఫ్ కిలో అనమాట. 90 రూపీస్ ఎంఆర్‌పీ ఉంది. హల్దీరామ్ కంపెనీ అయితే తీసుకున్నాను. 40 రూపీస్ అయితే వచ్చింది. ఇంకా కంపెనీలు చాలా ఉంటాయి కానీ నాకెందుకో ఇది బాగుందనిపిస్తుందండి. ఎందుకంటే వాడాం కాబట్టి. నెక్స్ట్ సేమియా తీసుకున్నానమాట, వర్మసెల్లి. ఇది కూడా హల్దీరామ్దే. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను బాంబినో వాడాను, దానికంటే ఇది బాగా అనిపించింది. ఇది కిలో ప్యాకెట్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో ఏంటంటే మనకు 700, 600, 800 అలా అమ్ముతున్నారు కదండి. మనం తక్కువ కాస్ట్ వస్తుంది అనుకుంటాం కానీ వెయిట్ చూసుకోవాలి. ఇదైతే 1 కిలో అనమాట. 110 రూపీస్ ఉంది. నాకైతే 78 రూపీస్కి వచ్చింది. నేను ఎక్కువగా అయితే ఉప్మాలోకి ఇంకా సేమియా ఉప్మా అలా స్వీట్స్కి బాగుంటాయని చెప్పి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. అంటే ఎంఆర్‌పీ కూడా ఏంటంటే లేటెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఉంది, ప్లస్ ఒక్కోసారి దొరకదనేసి నేను 2 తీసుకున్నాను. తర్వాత అయితే గ్లూకోన్ డి తీసుకున్నాను అనమాట, లెమన్ ఫ్లేవరు. వీటిలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయిలేండి. అదొకటి తీసుకున్నాను. దాని మీద ఎంఆర్‌పీ అయితే 230 రూపీస్ ఉందనమాట. నాకైతే 118 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే విస్పర్ తీసుకున్నాను. ఇది కూడా నీమ్ ఫ్లేవరు. ఎక్సెల్ సైజ్ అనమాట. 65 రూపీస్ అయితే ఎంఆర్‌పీ ఉంది. నాకైతే 40 రూపీస్కి వచ్చింది. వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయండి. మనం ఎప్పుడైనా కానీ గ్రోసరీ తీసుకునేటప్పుడు మనకు ఏది అవసరమో అది అనేసి మాత్రమే తీసుకున్నట్లయితే పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే డెటాల్. ఇది బాటిల్లో కూడా తీసుకోవచ్చు కానీ కాస్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. నా దగ్గర ఆల్రెడీ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి రీఫిల్ అవసరం లేదన్నట్టు నేను ప్యాకెట్ తీసేసుకున్నాను. ఇదైతే నాకైతే ఎంఆర్‌పీ అయితే 50 రూపీస్ ఉంది. 29 రూపీస్ పడింది. నెక్స్ట్ అయితే సెన్సడైన్ బ్రష్లు తీసుకున్నాను అనమాట. బ్రష్ల గురించి చెప్పాలంటే క్యాంటీన్లో చాలా రకాల బ్రష్లు ఉంటాయండి. అవి తీసుకునేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా ఏవి దొరికితే అవి తీసేసుకుంటుంటాము. నాకు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్‌లో నాకైతే అదే అనమాట. సెన్సడైన్ అనేది చాలా అంటే అన్నీ వాడిన తర్వాత ఇది నాకు పర్ఫెక్ట్ అనిపించింది. చాలా బాగుంటుంది సాఫ్ట్‌గా. ఇవైతే 3 తీసేసుకున్నాను. తర్వాత మ్యాగీ ఉన్నాయి, ఇప్పి ఉన్నాయి. వీటిలో కూడా చిన్నవి పెద్దవి ఉన్నాయిలేండి. అక్కడ మ్యాగీ చిన్నవి ఉన్నాయనేసి ఒకటి తీసుకుందామన్నాను. మా ఆయన అయితే ఇప్పి అయితే 2 తీసేసుకున్నాడు. అదొచ్చి 85 రూపీస్ ఎంఆర్‌పీ ఉంది. నాకు 53 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చి పల్లీలు అనమాట, ప్లెయిన్‌వి. ఇది జస్ట్ ఉప్పు ఉంటుంది అంతేనండి, హల్దీరామ్‌దే ఇది కూడా. వీటిలో కూడా స్నాక్స్‌లో కూడా వేరే బ్రాండ్ ఉంటాయి కానీ నాకు ఎక్కువగా హల్దీరామే టేస్ట్ బాగా అనిపిస్తుంది. అందుకే హల్దీరామే తీసుకుంటాను. నెక్స్ట్ అవి కూడా 2 తీసేసుకున్నాను. ఒకటొచ్చి ఎంఆర్‌పీ 55 రూపీస్ ఉంది. మాకైతే 30 రూపీస్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే ఏం తీసుకున్నానబ్బా, రెడ్ సింతాల్ తీసుకున్నాను. ఇది రెడ్ సింతాల్ అంటే డియోడరెంట్ ఫ్లేవర్‌లో ఏదో సంథింగ్ అనుకుంటా. అదొచ్చి ఎంఆర్‌పీ వచ్చి 50 రూపీస్ ఉందనమాట. ఎంఆర్‌పీ 50 అయితే 20 రూపీస్కి వచ్చింది. ఇక్కడ ఏంటంటే క్యాంటీన్‌లో కూడా కొన్ని ఐటమ్స్ అన్నీ ఒకేలాగా తగ్గవండి. కొన్ని ఎక్కువగా తగ్గుతాయి, కొన్ని అయితే తక్కువగా తగ్గుతాయి. అలా అని చెప్పి మనము తక్కువ తగ్గేటివి మాత్రమే తీసుకోలేము కదా. మనకు అవసరమైనటివి తక్కువ తగ్గినా ఎక్కువ తగ్గినా అవైతే తీసుకుంటాము. ఎందుకంటే బయటతో పోల్చుకుంటే క్యాంటీన్‌లోనే బెస్ట్‌లేండి. కాకపోతే ఏంటంటే వెళ్ళామనుకోండి మొత్తం బాస్కెట్ నిండిపోతుందండి. బిల్లు మాత్రం ఇంత అయిపోతుంది. మనం జాగ్రత్తగా చూసి మనకు అవసరమైనవి మాత్రమే తీసుకోవాలి. తర్వాత బోర్బోన్ బిస్కెట్ కూడా 2 తీసేసుకున్నాను. అదొచ్చి 26 రూపీస్ ఎంత ఎంఆర్‌పీ ఉంది. 19 రూపీస్ పడింది. నెక్స్ట్ ఏంటంటే బనియన్లు తీసుకున్నాను అనమాట 2. ఇది 232 ఎంత సంథింగ్ ఉందన్నమాట ఎంఆర్‌పీ. నాకైతే 99 రూపీస్కి అయితే వచ్చిందండి. అంటే 100 రూపీస్ పడిందనమాట. అవి 2 తీసేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇదొక బిల్లు. అంటే ఒక్కొక్క క్యాంటీన్‌లో తిరిగేసరికి చాలా టైం పట్టిందిలేండి.
మా ఆయన ఎలాగో ఈరోజు ఓపిక తీసుకెళ్లారనమాట. నెక్స్ట్ ఏంటంటే మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇది ఎప్పుడైనా సరే అండి పాలు అంటే ఒక్కోసారి పాలు లేనప్పుడైనా ఏదైనా స్వీట్స్‌కైనా చాలా బావుంటుందన్నట్టు ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చి నాకు 255 రూపీస్ ఉందండి ఎంఆర్‌పీ. 196 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చి ఆవాల నూనె. ఎక్కువైతే ఆవాల నూనె తీసుకునేటప్పుడు కచ్చేగానే అని తీసుకోవాలండి. ఎందుకంటే ఇది రిఫైన్డ్ కాకుండా ఈ విధంగా కచ్చాగానే తీసుకుంటే హెల్త్‌కి మంచిది. ప్లస్ కర్రీస్ కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. నేనైతే ఇక్కడికొచ్చిన తర్వాత అయితే అలవాటు చేసుకున్నాను ఫౌజీకొచ్చిన తర్వాత. నెక్స్ట్ ఏంటంటే భుజియా తీసుకున్నాను. అవి కూడా 2 ప్యాకెట్లు తీసుకున్నానులెండి. భుజియా వచ్చి ఇదైతే 60 రూపీస్ ఉంది. నాకైతే 37 రూపీస్ పడింది. ఇంక లాస్ట్‌గా ఏంటంటే ఓరియో తీసేసుకున్నాను. ఓరియో ఒక్కటే తీసుకున్నాలెండి. బిస్కెట్స్, జంక్ ఫుడ్ కొద్దిగా తగ్గించాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా తక్కువగానే తీసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చండి ఇప్పి తీసుకున్నారు, ఇంకా ఇవన్నీ జంక్ ఫుడ్ కాదా అంటారేమో. అంటే ఇదంతా 1 మంత్ కానీ, 2 మంత్స్ వరకు కానీ ఇది యూజ్ చేసుకోవడానికి మాత్రమే తీసుకున్నానండి. ఎక్కువ రెగ్యులర్‌గా అయితే ఎక్కువ తీసుకోము. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అక్కడికైతే క్యాంటీన్ సామాన్లయితే కంప్లీట్ అనమాట. గ్రోసరీ అయితే అయిపోయింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంట్లో గ్రోసరీ ఉన్నాయి కాబట్టి నాకు ఏవి అవసరమో అని నేను అవి మాత్రమే తీసుకున్నాను. ఎక్స్‌ట్రా అయితే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ అలాగే పక్కనే క్యాంటీన్ పక్కనే వెజిటబుల్ షాప్ కూడా ఉంటుందన్నమాట మాకు. అక్కడ కూడా ఫ్రెష్‌గా నాకు కనిపించినవి ఏవి అవసరమో అవి మాత్రమే తీసుకుందాం అన్నట్టు నేనైతే కొన్ని వెజిటబుల్స్ కూడా తీసేసుకున్నాను. నాకు కాకరకాయ, వంకాయలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. క్యారెట్ అయితే కంపల్సరీ ఎక్కువ పెట్టుకుంటాను. ఇంట్లో ఉల్లిపాయలు కూడా నిండుకుంటున్నాయనేసి ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. అదే అండి ఎర్రగడ్డలు. కడప సైడ్ అయితే ఎక్కువ ఎర్రగడ్డలే అంటాంలెండి మేము. ఇవైతే కాస్ట్ మనకు మన సైడ్‌తో పోల్చుకుంటే కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. వీటిని కూడా ఈ విధంగా అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. ఇవన్నీ తిరిగేసి రావడానికైతే మాకైతే 1 ½ నుంచి 2 అవర్స్ అయితే టైం పట్టిందండి. అంత లోపలే అయినా కానీ పేషెన్స్ ఉండాలనమాట. అదన్నమాట క్యాంటీన్‌కైతే ఈరోజు ఈ విధంగా మొత్తం అన్నీ షాపింగ్ అయితే చేసేసాను. వీటన్నిటిని సర్దేసుకోవాలనమాట ఇంకా. తర్వాత అయితే ఇంటికొచ్చిన తర్వాత అయితే బట్టలైతే ఆరిపోయాయి. వాటన్నిటిని తీసేసి ఫోల్డ్ చేసేయాలనమాట. ఈవినింగే కదండీ! మాకైతే వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి. ఎండ చాలా తక్కువగా వస్తుంది. పర్లేదు ఈరోజు కొద్దిగా ఎండ వచ్చింది కాబట్టి బట్టలు కూడా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఏ రోజు బట్టలు ఆ రోజే ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు అంటే నీట్‌గా ఉంటుంది. ప్లస్ బట్టలు కూడా నీట్‌గా ఉంటాయన్నమాట. ఐరన్ చేసినలాగా ఉంటాయి. వెంటనే ఫోల్డ్ చేసుకున్నట్లయితే. ఇదొచ్చి మా అమ్మాయి చేసిందనమాట. పసుపులో ముంచేసి ఈ విధంగా వాళ్ళకైతే స్కూల్‌లో చేయమన్నారంట ప్రాజెక్ట్. ఆ అమ్మాయి ఎక్కువ వచ్చి దీన్ని ఏమంటారంటే బాందిని అంటారా? బాందినీనే అనుకుంటా. ఎక్కువ శారీస్ వస్తాయి కదా! ఈ విధంగా చేయమన్నారని చేసింది. ఈ సోప్ పెట్టి వాష్ చేస్తే కొంచెం కొంచెం కలర్ వెళ్ళిపోతుంది. కానీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి పిల్లలకి అలా వాళ్ళు సొంతంగా చేయడం వల్ల. తర్వాత అయితే ఈ విధంగా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి నేనైతే సర్దేసుకున్నాననమాట. ఇదండి ఈరోజైతే వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. మీరు మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే చూస్తూనే ఉండండి. ఇంకా మీ విలువైన సజెషన్స్ అయితే మా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.